అబ్బు, ఏంటమ్మా? భార్యాభర్తల గురించి ఇస్లాంలో ఏం చెప్పబడింది అబ్బు? భార్యాభర్తల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నాడమ్మా. హున్న లిబాసుల్లకుం వ అంతుం లిబాసుల్లహున్న. అంటే అర్థము, వారు వీరికి దుస్తులు, వీరు వారికి దుస్తులు. అంటే భర్త భార్యకు దుస్తులు లాంటి వారు, భార్య భర్తకు దుస్తులు లాంటి వారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరి బంధాన్ని దుస్తులతో ఎందుకు పోల్చాడు అంటే, దుస్తులు ఏ విధంగా అయితే మన యొక్క శరీరాన్ని కప్పి ఉంచుతాయో, అదే విధంగా మన యొక్క లోపాలను కప్పి ఉంచుతాయో, అదే విధంగా భార్య యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో అవి భర్త కప్పి ఉంచాలి. భర్తలో ఉన్నటువంటి లోపాలను భార్య కూడా అలాగే కప్పి ఉంచాలి. అతను ఏదైనా తప్పు చేసి ఉంటే భార్య ఎవరి ముందు ప్రస్తావించకూడదు. భర్త కూడా భార్య యొక్క చిన్న చిన్న తప్పుల్ని ఇతరుల ముందు ప్రస్తావించకూడదు. ఇద్దరు కూడా తమ యొక్క లోపాలను కప్పి ఉంచాలి. ఏ విధంగానైతే ఈ యొక్క దుస్తులు మన యొక్క శరీరాన్ని, లోపాలను కప్పి ఉంచుతుందో, అలా ఒకరి యొక్క తప్పులు ఒకరు కప్పి ఉంచడమే అల్లాహ్ ఇచ్చినటువంటి ఈ ఉదాహరణ. ఇదమ్మా భార్యాభర్తల గురించి ఖురాన్లో చెప్పబడినటువంటి అల్లాహ్ యొక్క ఆజ్ఞ. మాషా అల్లాహ్, అల్లాహు అక్బర్.